తర్వాత ఫడ్నవీస్ గారు అయినప్పుడు ఆన్లైన్లో చంద్రశేఖరరావు గారు పోయి మాట్లాడినప్పుడైనా కృష్ణానదిలో మన వాటాలు మన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులకు వారు ఎప్పుడూ వాదించలేదు. వారు ఏ రోజు కూడా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు. దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు అది జటిలంగా మారింది. సరే, కృష్ణా తర్వాత ఫడ్నవీస్ గారు అయినప్పుడు ఆన్లైన్లో చంద్రశేఖరరావు గారు పోయి మాట్లాడినప్పుడైనా కృష్ణానదిలో మన వాటాలు మన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులకు వారు ఎప్పుడూ వాదించలేదు. వారు ఏ రోజు కూడా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు. దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు అది జటిలంగా మారింది. సరే, కృష్ణానదిలో ఆ విధంగా మనకు సమస్యలు ఉంటే మన అసలైన హక్కును కూడా సంతకాలు పెట్టి దారదత్తం చేసి వచ్చి కృష్ణాను శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పాలిట ఒక మరణ శాసనాన్ని రాసిండ్రు వీళ్ళంతా. ఇక్కడ మంచిగా దొరికింది రేవంత్ రెడ్డి. ఏమైంది? గోదావరిలో 968 మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అన్నాడు. మరి అదే కాంగ్రెస్ పార్టీ కృష్ణాలో 299 ఇచ్చింది. ఈ 299 అనే మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాచపుండుకు కారణమే కాంగ్రెస్ పార్టీ. మిస్టర్ రేవంత్ రెడ్డి, అదెందుకో దాస్తావు? 299 512 కేసీఆర్ సంతకం పెట్టిండు, హరీష్ రావు సంతకం పెట్టిండు అంటాడు. నేను అడుగుతున్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి, ఎక్కడన్నా కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టినట్టు చూపిస్తావా? నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? అసలు నిజాయితీగా మాట్లాడు, వాస్తవాలు మాట్లాడు. శాశ్వత ఒప్పందం చేసుకున్నారట. ఆయన్నే నిన్న ఇంకో మాట అంటాడు. గోదావరి నదిలో తెలంగాణకు మా కాంగ్రెస్ ప్రభుత్వం 968 టీఎంసీల నీళ్లు కేటాయించింది, 512 14 ఆంధ్రాకి ఇచ్చింది అని నిన్న మాట్లాడిండు. గోదావరిలో 968 మా కాంగ్రెస్ ఇచ్చిందని చెప్తున్నావు. మరి కృష్ణాలో కూడా 299 ఇచ్చి తెలంగాణ గొంతు కోసింది కూడా నీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు చెప్పవు? అది కూడా నీ కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా.